కాంగ్రెస్ పరిపాలన అసలు మోసం మొత్తం. కాంగ్రెస్ పరిపాలన అసలు మోసం, అంత ద్రోహం. పేదవాళ్ళకి ఆడవాళ్ళకి 5,100 ఇస్తున్నాడు, ఇవ్వలేదు. అటుగా భూమి లేని వాళ్ళకి 12,000 ఇస్తున్నాడు, ఇవ్వలేదు. అది స్వాధ్యం, అది మూర్ఖత్వం పని, కాంగ్రెస్ వాళ్ళది ద్రోహం పని. పేదల్ని కాపాడే ఇదాకం లేదు ప్రభుత్వానికి. అది వాళ్ళ గెలుపు, వాళ్ళ గొప్పతనం. రేవంత్ రెడ్డి అంటాను కదా, పేదల ప్రభుత్వాన్ని ఆదుకోవడమే మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంద్రమ్మ రాజ్యం అనుకుంటా చెప్తాడు కదా రేవంత్ రెడ్డి. మరి అది చాలా తప్పండి. మా విషయంలో ద్రోహం అది. నేను కరెక్ట్ మాట్లాడుతున్నా, నేను చెప్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వమే బద్మాసు ప్రభుత్వం, మాట కరెక్ట్ లేదు. ఏమేమి చెప్పాడు? పేదోడిని కాపాడుకోవడం తెలియదు. చెప్పింది ఒకటి, చేసేది మరొకటి. అది ఏమేమి చెప్పాడు మీకు? భూమి లేని వాళ్ళకి 12,000 ఇస్తున్నాడు సంవత్సరానికి. వేయండి, లేవు కదా. ఆడవాళ్ళకి 11,000 నెలకి ఇస్తున్నాడు. అయ్యి ఏదో బస్సు ఫ్రీ అని పెట్టిండు. గవర్నమెంట్ బస్సు ఫ్రీ అంటే వాళ్ళది కాదు కదా. మళ్ళీ ఆడవాళ్ళకట్ట, మగవాళ్ళకి లేదు. మళ్ళీ ఆడవాళ్ళ వరకే ఫ్రీ, మగవాళ్ళు ఏం చేయాలి? అదొకటి నాకు. యూరియా బస్తాలు దొరుకుతాయి? దొరుకుతున్నాయండి. ఎట్లా యాప్లనా? యాప్లే. ఏమి ఇబ్బంది లేదా? ఇబ్బంది ఏం లేదండి, ఇబ్బంది ఏం లేదు. నీకు పెద్ద ఫోన్ ఉందా? మరి పెద్ద ఫోను ఇంటికాడ ఉందండి, తేలేదు. ఓకే, వ్యవసాయం చేస్తాను కాబట్టి మన ఆడవాళ్ళ కాడ ఉంటుంది. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నా పైసా కూడబెట్టుకొని నేను ప్రభుత్వాన్ని నడుపుతున్నా, మంచి పనులు చేస్తున్నా, నన్ను ఎందుకు ఇట్లా ఆదరిస్తలేరు అనుకుంటా చెప్తున్నా. మరి రేవంత్ రెడ్డి అది చాలా తప్పు. ఆయన గవర్నమెంట్ అప్పు మొత్తం తీరుతుండట. మరి ఆ అప్పు తీర్చే బదులు పేదలను మంచిగా చేసుకుంటే ఏంది? అదే చెప్పండి. కేసీఆర్ అసలు అప్పులే చేయలే, అప్పు చేసిండు, నేను మిత్తి కట్టుకుంటా అనుకుంటా చెప్తాడు రేవంత్ రెడ్డి. అసలు తప్పు, అది చాలా తప్పు. ఆయన చేసింది ఏదో చేసిండు, వీళ్ళు డబ్బు పోగేసుకుంటారు. పేదోని చూస్తారని చెప్పిండు, పేదోని చూడట్లే. ఏం పని కూడా అయిపోద్ది అట్లా. దేవుడు నా దిక్కే ఉన్నాడు, ఇంకో 5 సంవత్సరాలు నేనే గెలుస్తాను అనుకుంటా చెప్తాను. అది చాలా తప్పు. అది మా రెడ్డి సంఘం సలహా ఉంది. ఖమ్మం జిల్లా కాంచి నాయకుడు, వరంగల్ కాంచి ఢిల్లీ, అన్నీ మనకి మొత్తం రెడ్డి సంఘం బాగుంది. హనుమారెడ్డి అంటే ఉత్సాహ డీటెయిల్ మండాలి. మన బలం సలహా ఉంది. వాళ్ళు చేసే కాంగ్రెస్ చాలా తప్పు పని చేస్తుంది. భూమి లేని వాళ్ళకి ఇస్తున్నాడు, ఇంతవరకు ఈయనేయలే. మంచిగా మాట్లాడదు మమ్మీ. అది మనకు రేవంత్ రెడ్డిగా మీ కులం పొడ కదా రేవంత్ రెడ్డి. రెడ్డి అయితేనే ఓడైతే మంచిగా మాట్లాడితే ఓడవద్దన్నారు. మరి ఆయన చేసిన తప్పులు మాట్లాడితే ఓడుకుంటారు. ఏ పేదలు ఓడుకోరు. ఇప్పుడు నా రెడ్డి కులమే, భూమిలోకి ఇస్తున్నాడు, ఇవ్వచ్చు కదా. అది ఎవరైనా అడిగితే పేగులు తీసి మెడకి ఎత్తా ఏమేమో ఏంది ఆయన వేసేది? ఆయన పేగులు ఆయన తీసుకొని ఆయన మళ్ళీ వేసుకోవాను. అది ఆయన పేగులు ఆయన తీసుకొని మెల్లేసుకోవాను. ఊరికి ఆయన గొప్పతనం మన కాదు కదా. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి పొంగులేటి. ఎట్లా పంతిరు కానీ మేము ఆయన ద్రోహం, మా రెడ్డి అని ద్రోహం చేసినాం. ద్రోహానికి దెబ్బ తీసారు. మా అదే సచ్చిలో ఇంటి మొత్తం కూడా దొక్కట్లే గెలిచినాక. అదే నా ఎమ్మెల్యే అంటే. ఇప్పుడు మంత్రి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమన్నా పనులు చేస్తున్నా? మరి ఏం పనులు ఆయన చేసింది ఏం లేదు. ఆడ ఏదో 5 లక్షలు ఇచ్చాడు, అదే గొప్పతనం అయింది. ఇంకా ఇల్లు కట్టుకొని 5 లక్షలు ఇచ్చాడు, అదే గొప్పతనం అయింది. ఏం లేదు ఆడ. మరి పేదలను చూసి ఇవ్వాలి, కానీ ఊరికో ఇళ్ళ చుట్టూ ఉంటే కట్టుకుంటా అదొక గొప్పతనం. అందరికీ ఇవ్వాలి. పేదోని చూసి అందరికి గెలుస్తా, పేదవాళ్ళు అందరికి గెలుస్తా అనే మాట్లాడాలి, అది గొప్పతనం. ఇప్పుడు ఆయన కృష్ణారెడ్డి గారు ఉండు, ఆయనకి ఇల్లు ఆయన కష్టపడి కట్టుకుండు, ఆయనకి ఇవ్వాలి. నా ఇంట్లో చూడు, నేను కట్టుకున్నా 4 రేకులు చూడు, 4 రేకులు ఉన్నాయి. మరి మీరు కూడా స్లాబ్లు మూసుకోవచ్చు. నీ ఫోటో తీసి నీ గొప్పతనం వస్తాదని అంటే సరిపోదు. అది సమాజం కాదు, అది సమాజం కాదు. ఇప్పుడు నాది కూడా స్లాబ్ లేదు. కోతులు దూకుతున్నాయి, కోతులు తింటున్నాయి, ఆకులు అవి దూకుతున్నాయి, రేకులు బలు దిగినాయి. అంత ఆగమని పేరు పెదరికం, కొద్ది మాదిరికం.
అది ఇప్పుడు మీకు నీళ్ళు గిట్లా ఏమైనా వస్తున్నాయా కాలువ నీళ్ళు గిట్లా కాలం నీళ్ళు లేవండి లేవు. కరెంటు కానీ కరెంట్ వస్తలేదా కరెంట్ వస్తుంది కరెంట్ వరకు వస్తుంది. పాత ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ నేను చేస్తా అని చెప్పిండు కదా ఈయన రేవంత్ రెడ్డి. అదే దేవంత్ రెడ్డి చెప్పిండు, అదే నేను అన్నది కదా. భూమి లేని వాళ్ళకి పేదవాళ్ళకి ఎత్తా చేస్తా అన్నాడు. ఈయన ఏం లేదు ఎందుకు, అది ఆయన గొప్పతనా. మళ్ళీ గెలుస్తాడా మళ్ళీ ఇంకో ఒక్కళ్ళు కూడా ఒక్క ఓటు కూడా వేరు. ఇంకో 5 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్పాను కదా. చెప్పుకోను, చెప్పుకుంటే ఆయన గొప్పతనం అవుతాడు కదా. నేను అందరితో చెప్తా, కాంగ్రెస్ వాళ్ళకి ఏం మాకరి మళ్ళీ ఏం పాపం చేసిండు అట్లా ఉంటుంది ఇంకా.